సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలండి. ఫస్ట్ యూఏఈ దగ్గర నుంచి చాలా పెద్ద అప్డేట్ వస్తుంది. ఏంటి అంటే వాళ్ళ దగ్గర యూఎస్ బేసెస్ ని రీకన్సిడర్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ యూఎస్ కరెన్సీకి సంబంధించి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా యువాన్ వైపు మేము షిఫ్ట్ అయిపోతాము అని చెప్తున్నారండి. ఇప్పుడు ఇది అమెరికాకి పెద్ద దెబ్బగా మారబోతుందా, లేదు అంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇదే బాట పడతాయా? అండ్ యూఏఈ ఇలా చెప్పడం గల కారణాలు ఏంటో మనకు తెలియాలి. అండ్ దీనికన్నా ముందు అసలు పీస్ టాక్స్ సంగతి ఏమవుతుంది? పీస్ టాక్స్ జరుగుతాయా అంటే డేట్ ఎంత వరకు రావట్లేదు. అమెరికా ఏమో వాళ్ళ దగ్గర డెలిగేట్స్ ని పంపించేస్తున్నాము అని చెప్తుంది. ఇరాన్ ఏమో మేము అసలు ఎవరిని పంపించట్లేదు, ఈ సీజ్ ఫైర్ కంప్లీట్ గా బ్రేక్ చేసింది అమెరికా అని చెప్తోంది. అండ్ అమెరికా వాళ్ళు ఇరాన్ తాలూకా కొన్ని షిప్స్ అయితే టార్గెట్ చేసి బ్లాక్ చేశారండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అవుతుంది, అసలు ఇంకా క్లోజ్ చెయ్యరు అని అమెరికా షిప్మెంట్ ఇస్తుంటే లేదు లేదు మేము క్లోజ్ చేస్తాము ఇరాన్ అంటుంది. సో ఓ మాదిరిగా మార్కెట్ లో న్యూస్ పొద్దున్న ఒకలాగా సాయంత్రం ఒకలాగా, ఇంతలాగా కన్ఫ్యూజన్ రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయండి. నేను వన్ బై వన్ చెప్తాను. నేను చెప్పే పాయింట్స్ ని ఇవాళ మీరు నోట్ చేసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే ఫర్దర్ గా ఇవే కారణాలు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మార్కెట్ లో కంప్లీట్ షిఫ్ట్ ని తీసుకురావడానికి అవకాశం ఉంది. అండ్ ఇవాళ వీడియోలో ప్రధానంగా నేను కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నానండి. ఇవి ఇప్పుడు మార్కెట్ లో కాస్త హల్చల్ చేస్తున్న స్టాక్స్. వీటి మీద కనుక మనం ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ మనకు ఫ్యూచర్ లో రావడానికి అవకాశం ఉంటుందండి. అలాంటి అవకాశాలు ఉన్న స్టాక్స్ లో ఎలాంటి న్యూస్ మనకు వస్తుందో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ కనుక మీకు నచ్చే అనుకోండి, లేదు కరెక్ట్ అనిపించే అనుకోండి, తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఆ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు ఎంటైర్ ప్రపంచంలో ఒకే ఒక ఇష్యూ సెంటర్ ఆఫ్ ఇష్యూ కింద మారుతుంది. అదే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ చుట్టే ఇరాన్ తాలూకా టాక్స్ అవ్వచ్చు, అమెరికా తాలూకా ప్లాన్స్ అవ్వచ్చు, ఇరాన్ తాలూకా బెదిరింపులు అవ్వచ్చు, అన్ని ఉన్నాయి. సో ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు అనేది నెక్స్ట్ ఎవరు ఆధిపత్యాన్ని డిసైడ్ చేసే విషయం. ఎందుకంటే న్యూక్లియర్ టాక్స్ విషయంలో ఇరాన్ చాలా గట్టిగా పట్టుబడుతుందండి. ఇరాన్ని ఒప్పించాలి అంటే అమెరికా దగ్గర ఉన్న ఒకే ఒక్క అస్త్రం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్ చేయడం. ఇది క్లోజ్ చేస్తే ఇరాన్ తాలూకా ఎకానమీ దెబ్బతింటుంది. అంటే వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ ఆగిపోతుందండి. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని కంప్లీట్ గా ఆపితే తప్పితే ఇరాన్ ని అమెరికా కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఫర్దర్ గా బాంబులు వేస్తే అమెరికా మీద ప్రెషర్ పెరిగిపోతుంది. సో ఈ టైంలో ఇరాన్ ఏం చేస్తుంది, మీరు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఆపితే మేము అసలు చర్చలకే రాము అంటుంది. ఇది మొదటగా మోసం వచ్చే విషయం. అలా అని చెప్పి ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని మిగిలిన వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంటే ఇరాన్ ఓపెన్ చేస్తుంది అంటే ఇరాన్ కూడా ఓపెన్ చేయట్లేదు. అమెరికా బ్లాక్ చేస్తుంది, ఇరాన్ కూడా బ్లాక్ చేసేస్తుంది. కొన్ని అలాగని షిప్స్ వెళ్ళడం ఆగిపోతున్నాయా అంటే లేదు, షిప్స్ అయితే వెళ్తున్నాయండి. సో ఎవరు షిప్స్ ని వదులుతున్నారు, ఎందుకు వదులుతున్నారు, ఎందుకు ఎవరి షిప్స్ ని ఆపట్లేదు, ఎవరు ఏ షిప్ ని ఆపనప్పుడు అసలు ఎందుకు ఈ బ్లాకేడ్ అమెరికా చేస్తుంది? ఈ న్యూక్లియర్ వెపన్స్ విషయంలో లేదంటే యురేనియం తాలూకా ప్యూరిఫికేషన్ విషయంలో ఇరాన్ ని కంట్రోల్ చేయాలంటే అమెరికా ఏదో ఒకటి చేయాలి. ఒక విధంగా చర్చలకు రమ్మని పిలుస్తుంది, పాకిస్తాన్ పావుగా వాడుకుంటుంది. ఇరాన్ మాత్రం మేము చర్చలకి రామంటుంది, అలాగే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని క్లోజ్ చేస్తామని వార్నింగ్స్ ఇస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది? ఒకటి, ఇరాన్ మీద శాంక్షన్స్ ఎత్తిపెట్టాలని. సెకండ్ది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళ పెత్తనం ఉండకూడదు అని. ఇక మూడోది, లెబనాన్ విషయంలో ఖచ్చితంగా సీజ్ ఫైర్ లో లెబనాన్ యాడ్ చేయాలని. ఈ కండిషన్స్ ఏవి కూడా అమెరికా ఒప్పుకునేలా కనిపించట్లేదు. సో ఈ ఇష్యూ అయితే తెగేలాగా కనిపించట్లేదు. ఇప్పుడు పీస్ టాక్స్ గురించి ఈవెన్ ట్రంప్ గారు స్టేట్మెంట్ చేసినా ఎవడు నమ్మే పరిస్థితి మార్కెట్ లో కనిపించట్లేదండి. ఈ టైంలో నా పోర్ట్ఫోలియో ఇవాళ 2% దగ్గరగా పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చేసిందండి. అంటే అఫ్ కోర్స్ ప్రాఫిట్ లోనే ఉన్న 2% ప్రాఫిట్ ఎగిరిపోయి. జనరల్ గా నా పోర్ట్ఫోలియో పడింది అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ లో కాస్త ఇంపాక్ట్ ఉన్నట్టే. మరి ఇవాళ ఇంపాక్ట్ ఏమైందండి? మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్న పోర్ట్ఫోలియోస్ పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఫర్దర్ గా ప్రాఫిట్ బుకింగ్స్ మనం చూడడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకి పీస్ టాక్స్ జరుగుతున్నాయి, ప్రోగ్రెషన్ కనిపిస్తుంది అంటున్నారు, కానీ అది ఎక్కడ కూడా పేపర్ మీద తప్పితే ప్రాక్టికల్ గా మనకి కనిపించట్లేదు. ట్రంప్ గారు స్టేట్మెంట్ల వరకు మార్కెట్ లో హెడ్ లైన్స్ వరకే కనిపిస్తుంది, కానీ నిజంగా మనకి ఎటువంటి కోర్ ఇష్యూలను కూడా మనకి సొల్యూషన్ అయితే రావట్లేదు. ఆ శాంక్షన్స్ ఏమవుతున్నాయో తెలియదు, న్యూక్లియర్ టాక్స్ ఏమవుతాయో తెలియదు, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ గా ఉంటుందో తెలియదు, క్లోజ్ అవుతుందో తెలియదు. సో ఈ టైంలో నెగోషియేషన్స్ కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయండి. ఇరాన్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది, మేమైతే
ఇంకా డిసైడ్ అవ్వాలి రావాలా వద్దా అని చెప్పి. అండ్ మరో పక్క పాకిస్తాన్ దగ్గర నుంచి అతి పెద్ద మెసేజ్ అమెరికాకి అయితే వెళ్ళింది. ఈ పీస్ టాక్స్ విషయంలో ఇరాన్ కి అమెరికాకి మధ్యలో అతి పెద్ద అడ్డు ఏంటి అంటే అమెరికా తాలూకా బ్లాకేడ్ అండి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో అమెరికా బ్లాకేడ్ ఇప్పుడు అతి పెద్ద పావుగా ఇరాన్ వాడుతుంది. అండ్ ఇదే పావు లేకపోతే ఇరాన్ ని కంట్రోల్ చేయడమే కష్టం అనుకుంటుంది అమెరికా. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎవ్వరు కూడా ఏం చెప్పలేమండి. సో ఈ టైంలో ఖచ్చితంగా మళ్ళీ ఇద్దరి మధ్యలో యుద్ధ వాతావరణం ఎక్కువ అవుతుందా అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. సో అందువల్లే ప్రాఫిట్ బుకింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యా అంటే నేనైతే ఎస్ అంటాను. అలాగని చెప్పి యుద్ధం జరగాలని నేను కోరుకోవట్లేదండి, జరుగుతుందని నేను చెప్పట్లేదు. సో సిచ్యువేషన్స్ ఎప్పుడైతే క్లారిటీ మిస్ అయ్యి అనిశ్చితి వస్తుందో మార్కెట్లు ఇమ్మీడియట్ గా ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్స్ లోకి అయితే వెళ్ళిపోతాయి. అండ్ ఇదే విషయం పాకిస్తాన్ దగ్గర నుంచి క్లియర్ గా మనకి మార్కెట్ లో న్యూస్ కూడా వస్తుంది. సో ఈ బ్లాకేడే కంప్లీట్ గా టాక్స్ అనేవి డీరేల్ అయిపోవడానికి ప్రధాన కారణంగా మారిపోవచ్చట. అండ్ అదే బ్లాకేడ్ ని యూజ్ చేసుకుని పాకిస్తాన్ కి ఇరాన్ రానని కూడా చెప్తోంది. అమెరికా ఎక్సెసివ్ డిమాండ్ చేస్తుందంటూ, సీజ్ ఫైర్ ని ఉల్లంఘిస్తుందంటూ ఏదైతే బ్లాకేడ్ ఇప్పుడు చేస్తున్నారో అది ఖచ్చితంగా ఒక మేజర్ కన్సర్న్ గా ఇరాన్ చూపిస్తోంది. సో అమెరికా ఓ పక్క మమ్మల్ని పిలుస్తూ మరో పక్క ఖచ్చితంగా మాకు వెనుపోటు పొడుస్తుంది అనేలాగా ఇరాన్ చాలా క్లియర్ గా చెప్తోంది. ఇది మూడోసారి మెన్షన్ చేయమండి. అండ్ ఇప్పుడు ఇరాన్ చెప్తున్న ఈ కారణాల వల్ల మనకి ఈ పీస్ టాక్స్ లో అన్సర్టనిటీ సంగతి పక్కన పెట్టండి, కంప్లీట్ గా పీస్ టాక్స్ డిలే అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మార్కెట్ లో అందరూ కూడా ట్రంప్ గారి దగ్గర నుంచి కానీ లేదంటే అమెరికా దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ని చూసి అమ్మయ్య మార్కెట్ లో పాజిటివ్ గా ఉంటున్నాయి ఇంకా పెరిగిపోతాయి అనుకుంటున్నారు. కానీ ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ఎవరైనా గమనిస్తున్నారా అండి? అమెరికా ఖచ్చితంగా సీజ్ ఫైర్ ని ఉల్లంఘిస్తోందని, లేదు అంటే వాళ్ళకి అసలు సీరియస్నెస్ లేదు డిప్లొమసీలో అని, రిపీటెడ్ వైలేషన్స్ చేస్తోందని, అండ్ అసలు బ్యాడ్ ఫెయిత్ తో ఉన్నదని. ఇలా ఉంటే అసలు పీస్ టాక్స్ మేము అంగీకరించమని చాలా క్లియర్ గా స్టేట్మెంట్లు ఇస్తుంది. నాకు తెలిసి ఈ భయాల వల్లే ఇవాళ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుంటాయి మార్కెట్ లో. అండ్ ఇప్పుడు ఇవన్నీ కాదన్నట్టు ఇరాన్ దగ్గర నుంచి మరొక న్యూస్ ఏంటి అంటే అమెరికా వాళ్ళు ఇరాన్ తాలూకా షిప్ ని అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో బ్లాక్ చేశారట. అండ్ స్వయంగా ట్రంప్ గారు అయితే అనౌన్స్ చేశారండి ఈ న్యూస్ ని, మేము బ్లాక్ చేసాము అని. అవసరమా ఈ టైంలో? అండ్ ట్రంప్ గారు మళ్ళీ వార్నింగ్లు ఇస్తున్నారు, యాజ్ యూజువల్ గా ఇరాన్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తాము ఈ డీల్ ఒప్పుకోకపోతే అని. అండ్ ఒకవేళ ఇప్పుడు ఈ పీస్ టాక్స్ జరగకపోతే, ఈ డీల్ జరగకపోతే కంప్లీట్ గా చాలా సివియర్ రిటాలియేషన్ ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మిలిటరీ ప్రెషర్ అనేది అటు ఇరాన్ మీద లేదంటే ఇటు అమెరికా మీద రెండు పక్కల కూడా ప్రభావం ఎక్కువ చూపిస్తుందండి. అండ్ ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర నుంచి వస్తున్న మరికొన్ని స్టేట్మెంట్స్ ఎస్పెషల్లీ నెతన్యాహు గారు మాట్లాడుతున్నవి ఇంకా టెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు కాన్ఫ్లిక్ట్ అయితే క్లియరే కాలేదని, సడన్ గా న్యూ డెవలప్మెంట్స్ వస్తాయని, అండ్ ఇప్పుడు అమెరికాకి మాకు రీసెంట్ గా అలైన్మెంట్ ఎస్పెషల్లీ ఇరాన్ విషయంలో చాలా గట్టిగా మారిందని, రీజనల్ టెన్షన్స్ అయితే ఇంకా కంప్లీట్ గా ఉన్నాయని, ఎస్కలేషన్ రిస్క్ అయితే కాన్స్టెంట్ గా మనకి ఉన్నదని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. ఈయన చేస్తున్న స్టేట్మెంట్స్ వింటే అసలు ఇంతవరకు ట్రంప్ గారు కానీ అమెరికా కానీ పాకిస్తాన్ కానీ వీళ్ళందరి దగ్గర నుంచి పాజిటివ్ న్యూస్ లేవి కూడా అసలు పనికిరావా ఇంక పోతాయా అన్నట్టుందండి పరిస్థితి. అండ్ ఈ టైంలో ఇప్పుడు పీస్ టాక్స్ జరుగుతాయా అంటే అమెరికా తాలూకా డెలిగేషన్ పాకిస్తాన్కి వెళ్తుంది. పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఇరాన్ అయితే విత్డ్రా చేసుకోవడమో లేదు అంటే అన్విల్లింగ్ గానే అటెండ్ అయ్యి కంప్లీట్ గా ఒప్పుకోకుండా బయటకు రావడం, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇది మార్కెట్ కి అస్సలు నచ్చని విషయం. అట్లీస్ట్ ఇరాన్ రాదనో లేదు దీనికి ఒప్పుకోదనో ఒక క్లారిటీ ఇచ్చేస్తే మార్కెట్ లో మళ్ళీ అప్ ట్రెండ్ మనం చూస్తామండి. ఎందుకంటే మార్కెట్ కావాల్సిన క్లారిటీ, అన్సర్టెనిటీ ఉండకూడదు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ విషయంలో ఎలాగా కొంత బ్లాకేడ్ ఉంది, ఇరాన్ వాళ్ళు కూడా కొన్ని షిప్స్ ని వదలట్లేదు. అయినా సరే అట్లీస్ట్ ఎక్కడ కూడా ఫ్లో ఆగకుండా షిప్స్ వెళ్తున్నాయి కనుక మార్కెట్లు పాజిటివ్ గానే ఉంటాయండి, మనకు అది చాలు. బట్ ఈ టెన్షన్ ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ తెలుసా అండి, ఇరాన్ వాళ్ళు ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ యుఎస్ డాలర్స్ లో అవ్వచ్చు, లేదు అంటే గోల్డ్ లో అవ్వచ్చు, లేదు క్రూడ్ విషయంలో వైబ్ ట్రేడింగ్ అంటారు. అంటే మార్కెట్ లో పరిస్థితులకి అవి కంటిన్యూగా ఉంటాయనుకుంటూ చాలా మంది బ్లైండ్ గా బెట్టింగ్స్ చేస్తుంటారు. మీ అందరికీ సడన్ గా వచ్చే మార్పుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి ఇరాన్ వార్నింగ్ చేస్తుంది. దీని అర్థమేంటి? దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలా నెగిటివ్ గా తీసుకోవాలా? ఇరాన్ ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా, మార్కెట్ లో మూవ్మెంట్స్ అన్ని కూడా సెంటిమెంట్ బేస్ మీద ఉన్నాయి కానీ ఫండమెంటల్స్ మీద లేవని, ఆయిల్ మార్కెట్లు కానీ లేదంటే ట్రెజరీ మార్కెట్లు కానీ స్టెబిలైజ్ గా లేవని, ఇన్వెస్టర్స్ తాలూకా బిహేవియర్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ తాలూకా పరిస్థితుల మీద డిపెండ్ అవుతుందని, ఇవి ఏ క్షణానైనా మారిపోతాయని, పరిస్థితులు ఇంకా ఘోరంగా మారినా ఆశ్చర్యపోవద్దని ఇరాన్ చేయడం ఏంటండి స్టేట్మెంట్. దీని అర్థం ఏంటి అంటే సడన్ గా అమెరికాలో జరుగుతున్న ట్రేడింగ్ ఏదైతే సెంటిమెంట్ కనిపిస్తుందో పాజిటివిటీ, దాన్ని కూడా దెబ్బ కొట్టాలని చూస్తుందా ఇరాన్? లేదు అంటే క్లియర్ గా ఉన్న విషయాన్ని చెప్పి అమెరికా తాలూకా నాటకాన్ని బయట పెడదామని చూపిస్తుందా? ఏదైనా కూడా ఇవి మార్కెట్లను కాస్త ఇబ్బంది పెట్టే విషయాలుగానే మనం కన్సిడర్ చేయాలి. సో ఇరాన్ చేస్తున్న స్టేట్మెంట్స్ లో పాజిటివిటీ మనం తీసుకున్నా దాని అర్థం ఏంటి అంటే మార్కెట్ లో ఉన్న రియాలిటీ వేరు, మనకి కనిపిస్తున్న హెడ్ లైన్స్ వేరనే తెలుస్తుంది. అండ్ ఈ టైంలో యూఏఈ దగ్గర నుంచి బాంబు పేలినట్టు రెండు విషయాలు వచ్చాయండి. ఒకవేళ ఈ వార్ కారణంగా మాకు కనుక యూఎస్ డాలర్స్ కనుక షార్ట్ అయితే ఖచ్చితంగా మేము యువాన్ లో ట్రేడింగ్ చేస్తామని చెప్తున్నారు.
అండ్ సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అమెరికా తాలూకా బేస్ ని తీసేద్దామా, లేదు అంటే అసలు అమెరికా బేస్ ని ఆ సిచ్యువేషన్ రీకన్సిడర్ చేద్దామా, మాకు ఎందుకు తలనొప్పులు అని చెప్పి ఆలోచిస్తుందట. మా తాలూకా ఫినాన్షియల్ స్టెబిలిటీ తప్పు ఇలా ఉంది యూఏలో, అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ లకు దూరంగా ఉండాలంటే కొన్ని రోజుల పాటు యుఎస్ తాలూకా బేసిస్ ని తీసేయడమనో, లేదు అంటే ఇప్పుడు యువాన్ కి షిఫ్ట్ అయితే అట్లీస్ట్ కొంతవరకు ఇరాన్ శాంతిస్తుందనో మాట్లాడుతున్నట్టు పరిస్థితులు ఉన్నాయట. అండ్ ఇప్పుడు అమెరికా మీద మాకైతే డిపెండెన్సీ పెరిగిపోతుంది, అలాగని చెప్పి దాడులు ఆపడంలో మేము కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతున్నాము, అమెరికా కూడా పూర్తి సాయం అందించలేకపోతుంది. ఈ కారణాల వల్ల మేము అమెరికాకు దూరం అవుతాం వాళ్ళు చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ఇరాన్ కి అయితే కొంత ఫేవర్ చేసినట్టే. దీనివల్ల యుద్ధం కొంతవరకు ఆగుతుందండి. అంటే ఇప్పుడున్న టైంలో అమెరికా మీద ప్రెషర్ మళ్ళీ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక బంగారం వెండి గురించి మాట్లాడుకోవాలండి. మార్కెట్ లో అన్సర్టెనిటీ కనిపిస్తుంది. ఈవెన్ బంగారం వెండిలో కూడా అన్సర్టెనిటీ ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బంగారం పెరుగుతుందో తగ్గుతుందో అని కాదు, బంగారంలో వాలటిలిటీ యాడ్ అవుతుంది. సో ఈ వాలటిలిటీ అనేది ఎటుపక్క అయినా మనకి పదునుగా ఉన్న కత్తి లాంటిదండి. మనం ఓ పక్క జాగ్రత్తగా ఉంటే రెండో పక్క కోసేస్తుంది. సో ఈ టైంలో బంగారం వెండి పెరుగుతుందా పెరగదా అనే క్వశ్చన్ కాదు, బంగారం వెండి లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా పెరుగుతాయి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రీసెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, అది మాత్రం చెప్పగలం. గ్లోబల్ గా ఉన్న అనిశ్చితుల వల్ల, లేదు అంటే సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్న బయింగ్ వల్ల, ఇన్స్టిట్యూషనల్ గా ETF లో వస్తున్న ఇన్ఫ్లోస్ వల్ల బంగారంలో పెట్టుబడులు అయితే పెరుగుతున్నాయండి. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. దీని కారణంగా విపరీతమైన హెచ్చుతగ్గులు మనం ఫర్దర్ గా చూడబోతున్నామండి. దీన్ని యాక్సెప్ట్ చేసి లాంగ్ టర్మ్ కోసం ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చండి. షార్ట్ టైమ్ లో మేము దీన్ని ఏదో అడ్వాంటేజ్ తీసుకుని ట్రేడింగ్ చేద్దామంటే మాత్రం దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాను కదండి. అందులో ఫస్ట్ ది MCX. ఇవాళ ఈ స్టాక్ సంబంధించి సెపరేట్ న్యూస్ ఉందండి. బట్ ఓవరాల్ గా మార్కెట్ లో పరిస్థితులు గమనిస్తే ఈ స్టాక్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుందండి. కారణం ఏంటంటే గోల్డ్, సిల్వర్ అలాగే కమోడిటీ ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువైందట. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ వల్ల వాలటిలిటీ పెరగడం ఏంటి అంటే ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎస్పెషల్లీ ట్రాన్సాక్షన్ ఫీ విషయంలో వీళ్ళకి ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుందట. స్ట్రాంగ్ గా రిటైల్ పార్టిసిపేషన్ కనిపిస్తుందట. ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న ఈ ట్రెండ్ ఏంటి అంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో MCX తాలూకా రెవెన్యూస్ ట్రెండ్ ని ఇంపాక్ట్ చేస్తున్నట్టు పాజిటివ్ గా. సో Q4 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకో మేజర్ కారణం ఉందండి. ఆ కారణం కూడా మనం డిస్కస్ చేద్దాం తర్వాత స్టాక్స్ విషయంలో. మొత్తానికి ఏంటంటే MCX కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తుంది మార్కెట్ లో. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ బ్లూ స్టార్ అండి. సో సమ్మర్ వస్తుంది కనుక నెక్స్ట్ ఎయిర్ కండిషనర్స్ కి డిమాండ్ పెరుగుతుందనే ఊహాగానాలతో ఈ స్టాక్ కూడా కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. లాస్ట్ సమ్మర్ లో క్లియర్ గా చాలా ఇబ్బందులు అయితే పడ్డాయండి ఏసీ స్టాక్స్ అన్ని కూడా. బట్ ఈసారి ఏంటి అంటే రెగ్యులేటరీ చేంజెస్ అవ్వచ్చు, లేదు అంటే FY27 లో ఫర్దర్ గా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు. ఖచ్చితంగా బ్లూ స్టార్ లో మళ్ళీ బజ్ క్రియేట్ అవుతుంది. యాక్చువల్ గా వీళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ కూడా తగ్గించుకుంటున్నారట. సో దీనివల్ల లాంగ్ టైమ్ లో వీళ్ళకి మార్జిన్స్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ తగిలిన దెబ్బ వల్ల ఈసారి ఖచ్చితంగా బిజినెస్ కాస్త ఎక్కువే ఉంటుందనేలాగా ఊహాగానాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇండియాలో ఏసీల తాలూకా యూసేజ్ చాలా తక్కువ అట ఎప్పటికే. అంటే ఇంత ఏసీలు యూస్ చేస్తున్న ఫీలింగ్ మనకున్నా ఆల్మోస్ట్ అది ఇంకా ఎక్కువ ఉంటుందట. సో చాలా ఊహించని రైతులో లాస్ట్ ఇయర్ జరిగిన ఫాల్ ఈసారి వీళ్ళకి అడ్వాంటేజ్ గా మారుతుందేమో అని చెప్పి అనుమానాలు ఉన్నాయండి. దీని వల్ల కూడా ఈ స్టాక్ లో బజ్ క్రియేట్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడేది HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి. రీసెంట్ గా స్ట్రాంగ్ Q4 నంబర్స్ అయితే ప్రకటించారు. 41% ప్రాఫిట్ అయితే పెరిగిందట. గ్రోత్ రెవెన్యూస్ కూడా చాలా స్టడీగా ఇంక్రీజ్ అవుతున్నాయండి. అసెట్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ కూడా, AM గ్రోత్ కూడా క్లియర్ గా రిటైల్, వెహికల్, బిజినెస్ లోన్స్ అన్ని సెగ్మెంట్ లోనే బాగుందట. వీళ్ళకి ఏ అడాప్షన్ అవ్వచ్చు, లేదు అంటే డిజిటల్ పుష్ అవ్వచ్చు. లోన్ డిస్బర్సల్స్ అయితే చాలా సీమ్లెస్ గా ఈజీగా ఉన్నాయని చెప్తున్నారు. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం కానీ, హైయర్ మార్జిన్స్ మెయింటైన్ చేయడం కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్తున్నారండి. అనలిస్ట్ అందరూ కూడా ఈ స్టాక్ మీద మళ్ళీ బుల్లిష్ గా మారుతున్నారు. అవుట్లుక్ అనేది బాగుంటుంది, ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నారు. అందువల్ల ఈ స్టాక్ కూడా మనకు ఫర్దర్ గా బజ్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ CG పవర్. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ అయితే టచ్ చేసింది. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 900 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారండి. అండ్ మల్టీ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే వీళ్ళు చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా గ్రోత్ కు దోహదపడుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఈ కంపెనీ దగ్గర కొన్ని సెగ్మెంట్లైన ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫర్దర్ గా మేజర్ గ్రోత్ ట్రిగ్గర్స్ కి ప్రధాన కారణాలుగా చెప్తున్నారండి. ఖచ్చితంగా CG పవర్ ని మనం ఫోకస్ చేయాలి. ఇక నెక్స్ట్ మనం NTPC గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు రీసెంట్ గా వాళ్ళ తలక ఓవరాల్ కెపాసిటీని పెంచుకున్నట్టయితే అనౌన్స్ చేశారండి. రాజస్థాన్ లో ఉన్న 150 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ నుంచి 87.5 మెగావాట్ కెపాసిటీని వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ వీళ్ళ ఓవరాల్ కెపాసిటీని 10.4 గిగావాట్ కి పెంచడం జరిగింది. ఇది ఖచ్చితంగా కంపెనీకి చాలా పాజిటివ్.
విషయం. నెక్స్ట్ మనం జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ లో కొంత బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. కారణం ఏంటి అంటే వీళ్ళు 116 కోట్లని ఫ్యాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఏంటి అంటే యానిమేషన్ గానీ, విజువల్ ఎఫెక్ట్స్ గానీ, గేమింగ్ అండ్ కామిక్ సెగ్మెంట్ లో జీ ఎంటర్టైన్మెంట్ తాలూకా పొజిషన్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అయితే వీళ్ళు చూస్తున్నారట. ఇది జీ ఎంటర్టైన్మెంట్ కి అలాగే ఫ్యాంటమ్ డిజిటల్ కి ఇద్దరికి కూడా పాజిటివ్ విషయం. సో నెక్స్ట్ మనం ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఆల్మోస్ట్ అన్నిట్లోనే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అన్ని కంపెనీస్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. జనరల్ గా Q4 FY26 అనేది చాలా మంచి క్వార్టర్ అవుతుందండి బ్యాంక్స్ కి. ఎందుకంటే అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అన్ని కంపెనీస్ కి. అండ్ ఈ సంవత్సరం కూడా మనకు అదే జరిగింది. కాకపోతే ఏంటి అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ లో కూడా క్లియర్ గా అన్ని బ్యాంకుల్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుండడం, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం, కార్పొరేట్ సెగ్మెంట్లు అన్ని కూడా కాస్త రెసిలియంట్ గా ఉండడం, ఈ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. కాకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. రిజల్ట్స్ నేను పెద్దగా మాట్లాడాను ఎందుకంటే ఈ పాటికి మీరు చూసే ఉంటారు. బట్ ఏంటి అంటే మాక్సిమం నంబర్ ఆఫ్ బ్రోకరేజ్ సంస్థలు అన్ని కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు ఇంచుమించుగా 1600 నుంచి 1800 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నాయండి. ఓ 100 రూపాయలు అటు ఇట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. దీన్ని మనం కాస్త ప్రధానంగా గమనించాలి. ఇక నెక్స్ట్ మనం గ్రో గురించి మాట్లాడుకోవాలండి. గ్రో స్టాక్ తలక FY26 రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్స్ 16% మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరగడం జరిగింది. రెవెన్యూ కూడా 17.8% పెరగడం కాస్త పాజిటివ్ విషయమే. యాక్టివ్ యూజర్స్ ఆల్మోస్ట్ 4.7% పెరగడం జరిగిందటండి ఈ క్వార్టర్ లో. సో కమింగ్ డేస్ లో మార్కెట్ లో కనుక రికవరీ వస్తే గ్రో స్టాక్ కూడా మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఎంసీఎక్స్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి సెబీ దగ్గర నుంచి ఒక కొత్త అప్రూవల్ అయితే వచ్చిందండి. ఎంసీఎక్స్ వాళ్ళు కోల్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెబీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దీని వల్ల ఏమవుతుంది అంటే ఎంసీఎక్స్ వాళ్ళు ఫర్దర్ గా కోల్ ట్రేడింగ్ లో కూడా ఎంటర్ అవుతున్నారు. ఎంసీఎక్స్ కోల్ ఎక్స్చేంజ్ అని వీళ్ళైతే ఒక కొత్త సంస్థను లాంచ్ చేస్తున్నారండి. 100% ఓన్డ్ సబ్సిడరీ కింద. ఫ్యూచర్ లో దీంట్లో స్ట్రాటజిక్ పార్ట్నర్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఈ న్యూస్ కారణంగా ఎంసీఎక్స్ లో కాస్త బజ్ అయితే మనకు క్రియేట్ అవుతుందండి, గమనించండి. ఇక ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా మార్చ్ లో వీళ్ళు 6 to 7% వరకు ప్రైస్ అయితే హైక్ చేశారండి. మళ్ళీ ఇప్పుడు మరొక 3 to 5% ప్రైసెస్ హైక్ చేస్తున్నారట. కారణం ఏంటి అంటే కాస్ట్ సర్జ్ అనేది పెరుగుతుందట ఇన్పుట్ సంబంధించి. అంటే పెట్రోకెమికల్ డెరివేటివ్స్ వీళ్ళు ఏవైతే యూస్ చేస్తారో పెయింట్ ప్రొడక్షన్ లో వాటి తలక కాస్ట్లు పెరిగిపోవడం, ఓవరాల్ గా వాళ్ళ ప్రొడక్ట్ల మీద ప్రైస్ అయితే పెంచడం జరుగుతుంది. జనరల్ గా ఇది రెవెన్యూ తలక ఇంక్రీజ్ అయితే ఇంటిమేట్ చేస్తుందండి. సో అందువల్ల రెవెన్యూస్ పెరగడం ఈ కంపెనీకి పాజిటివ్ విషయం. అందువల్ల ఇవాళ ఏషియన్ పెయింట్స్ కాస్త పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ మనం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ లో కాస్త బజ్ క్రియేట్ అవుతుంది. కారణం ఏంటంటే 2157 కోట్ల వర్త్ ఆఫ్ ఎంఓయూ మీద అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో అయితే సైన్ చేశారండి. సో దీంట్లో భాగంగా అక్రాస్ ఇండియా 5 years పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కి ఫ్యూయల్ సప్లై అయితే చేస్తారండి. సో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ తలక ఎంటైర్ ఫ్లీట్ కి ఎక్కడ కూడా ఆపరేషన్స్ లో డిస్టర్బెన్స్ రాకుండా ఈ ఆయిల్ సప్లై రావడం అనేది కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ మాస్టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 30.9% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. ఇది చాలా మంచి రిజల్ట్. లోవర్ ఫైనాన్స్ కాస్ట్లు ప్రధాన కారణంగా చెప్తున్నారు. రెవెన్యూస్ కూడా 5.8% పెరగడం జరిగింది. యూకే, యూరోప్ ఇలాంటి ఏరియాస్ లో ఆపరేషన్స్ అనేవి కాస్త హయ్యర్ గా ఉన్నాయట. సేల్స్ బాగా పెరిగాయని చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో సెక్టార్ గ్రోత్ కనుక చూసుకుంటే ఆ సెక్టార్ గ్రోత్ కన్నా మాస్టెక్ తాలూకా గ్రోత్ ఎస్పెషల్లీ యాన్యువల్ ప్రాఫిట్ అయితే బాగా పెరుగుతుందట. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ సైన్. కాస్త కాదండి, పెద్దదే. పాజిటివ్ సైన్ కాదు, ఇది పెద్ద సైన్ అనే చెప్పాలి. నెక్స్ట్ మనం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. కారణం ఏంటంటే టాటా స్టార్ బక్స్ వాళ్ళు వాళ్ళ దాకా మెనూ ప్రైసెస్ ని 5 to 10% అయితే పెంచడం జరిగిందట. ఆన్ గోయింగ్ కాస్ట్ ప్రైసెస్ వల్ల, హయ్యర్ కాఫీ బీన్ ప్రైసెస్ వల్ల, గ్లోబల్ సప్లై కన్సర్న్స్ వల్ల ఈ ప్రైసులు పెంచుతున్నాము అని చెప్తున్నారు. అయితే స్టార్ బక్స్ నిజంగా అంత బాగుంటుందా అండి? నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు. మీలో ఎవరైనా స్టార్ బక్స్ ట్రై చేశారా? నిజంగా స్టార్ బక్స్ కి అంత హైపా లేదా టేస్ట్ బాగుంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్రస్తుతానికైతే వీళ్ళు రేట్లు పెంచడం అనేది ఖచ్చితంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కి రెవెన్యూ పెరుగుతున్నట్టే. నెక్స్ట్ మనం ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 7% వరకు కింద పడుతుండడం గమనించాం. కారణం ఏంటంటే సిఆర్సి వాళ్ళు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు మళ్ళీ మార్కెట్ కప్లింగ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే చూస్తున్నారండి. సో పవర్ ప్రైస్ డిస్కవరీని కంప్లీట్ గా యూనిఫై చేయడానికి అయితే వీళ్ళు ప్రధానంగా దీన్ని తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మనందరం ఇప్పుడు చాలా సార్లు మాట్లాడుకున్నాం. మార్కెట్ కప్లింగ్ ని కానీ తీసుకొస్తే ఐఎక్స్ కున్న అడ్వాంటేజ్ తగ్గిపోతుందండి. అందువల్ల ఐఎక్స్
స్టాక్ నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ మార్కెట్ కప్లింగ్ కి ఐఎక్స్ఎల్ గా బిజినెస్ మోడల్ అలాగే రెవెన్యూస్ కి బాగా దెబ్బతినే అవకాశం ఉందన్న విషయం జనాల్లో చాలా మందికి అర్థమైందండి. అందుకే మార్కెట్ కప్లింగ్ అనే న్యూస్ వెనగానే ఈ స్టాక్ ఇంతలా పడిపోతుంది. అయితే ఇప్పటికి మనం చాలా సార్లు విన్నామండి, కంపెనీ వాళ్ళు ఏదో ఒకటి ఫైట్ చేస్తున్నారు, కొన్ని రోజులు మళ్ళీ తీసుకొస్తామంటారు, మళ్ళీ ఆపుతామంటారు. ఇదైతే ఆరంభమే గానీ అంతం లేని యుద్ధం లాగా ఎన్ని రోజులు ఇలాగ ఈ స్టాక్ ను పడగొడతారో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ మనం చాలా మంది కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న స్టాక్ అండి SW సోలార్ అండి. ఇవాళ 12% అబౌవ్ పెరుగుతుండడం గమనించాం ఇంట్రాడే సెషన్స్ లో. కారణం ఏంటంటే వీళ్ళకి 3,490 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్డర్ కి వీళ్ళు L1 బిడ్డర్స్ గా అయితే ఉన్నారండి. ఇది కోల్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా 875 మెగావాట్ల గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఫోటోవాల్టిక్ ప్రాజెక్ట్ ని రాజస్థాన్ లో వీళ్ళు కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ కాస్త చాలా బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక ఈఎంఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఈఎంఎస్ ఇవాళ చాలా చాలా బాగా పెరగడం జరిగిందండి. నా పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గెయినర్ కింద అయితే కనిపిస్తోంది. వీళ్ళకి ఆల్మోస్ట్ 2 ఆర్డర్లు అయితే వచ్చాయండి, ఇంచుమించుగా 200 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు. కమింగ్ డేస్ లో ఈ వాటర్ సెక్టార్ స్టాక్స్ లో కూడా కాస్త మొమెంటం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం త్రివేణి టర్బైన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఎంతలా పెరిగిందో ఒకసారి చూడండి. కావాలంటే మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి వాల్యూమ్స్ కూడా గమనించండి. చాలా చాలా హై వాల్యూమ్స్ తో చాలా హై గెయిన్ స్టాక్ కింద అయితే కనిపిస్తుంది ఇవాళ. సో అందువల్ల ఒకసారి త్రివేణి టర్బైన్ ని మనం ఫోకస్ చేద్దాం కమింగ్ వీక్స్ లో. నెక్స్ట్ మనం పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ 80% అయితే ఇంక్రీజ్ అవడం జరిగిందండి. ఇది కాస్త పాజిటివ్ విషయం. అయితే ఈ ఇయర్ ఏంటి 80% పెరిగింది అంటే అక్షయ తృతీయ కారణంగా గోల్డ్ సేల్స్ పెరగడం కారణంగా స్ట్రాంగ్ వాల్యూమ్స్ కూడా నమోదయ్యాయండి. స్టడీ ఫుడ్ ఫాల్ కూడా కనిపించిందట. సో అక్రాస్ సెగ్మెంట్ లో రోబస్ డిమాండ్ కూడా కనిపించిందట. సో రెవెన్యూ అయితే 251 కోట్ల కింద అయితే నమోదు చేశారట. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ మా పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉన్నాయని, లేదంటే నిఫ్టీ గ్యాప్ అప్ అయిందని, కంప్లీట్ గా పాజిటివ్ గా ఉందని కాస్త హ్యాపీగా ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పే ఒకే ఒక్క విషయం అండి. ఇవాళ మార్కెట్లు పెరిగిన ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిపోయాయి. నా పోర్ట్ఫోలియో కూడా మళ్ళీ ఆల్మోస్ట్ 2%, 2.5% పాజిటివ్ నుంచి కేవలం 0.2-0.3% మాత్రమే పాజిటివ్ గా ఉండిపోయిందండి. అంటే క్లియర్ గా ఎండ్ ఆఫ్ ద డే కి ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిపోయాయి. మార్కెట్ లో అన్సర్టెనిటీ పెరుగుతోంది. ఈవెన్ ఇవాళ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకున్న 1855 స్టాక్స్ మనకి నెగటివ్ గా ఉంటే కేవలం 1123 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. సో ఇక మనం డైలీ చార్ట్ లో గమనించిన మనం మెన్షన్ చేసుకున్న ఈ జోన్ దగ్గర ఒక ఇండెసిసివ్ క్యాండిల్ వచ్చిందండి. చూడండి, గడిచిన కొన్ని రోజులుగా మార్కెట్లు అమాంతం పెరిగాయండి, అవునా? ఈ పెరిగిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ చూడండి ఒక ఇండెసిసివ్ క్యాండిల్ మనకు ఫామ్ అయింది. అండ్ దీనికి ముందున్న ప్రైస్ యాక్షన్ గమనించండి. ఇది ఒక ఇన్సైడ్ బార్ అండి. ఈ పాజిటివ్ క్యాండిల్ మనకు వచ్చింది కానీ ఇది కంప్లీట్ గా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఒక ఇన్సైడ్ బార్ లా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనం మెన్షన్ చేసుకున్న ఈ జోన్ దగ్గర ఎలాగా మనకి కన్సోలిడేషన్ కావాలి, అదే జరుగుతుంది. కానీ ఈ కన్సోలిడేషన్ జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే మార్కెట్ లో ఉన్న అనిశ్చితి అండి. మార్కెట్ కి ఒక డెసిషన్ అయితే కావాలి క్లారిటీగా. ఆ క్లారిటీ అయితే ఉండట్లేదు. సో ఇవాళ వచ్చిన ఈ ఇండెసిసివ్ క్యాండిల్ ఫుల్ బ్రేక్అవుట్ గానీ బ్రేక్ డౌన్ గానీ మనకి నెక్స్ట్ మార్కెట్ లో డైరెక్షన్ అయితే ఇస్తాయండి. అంతవరకు కూడా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో రేపటికి నేను గమనిస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏది అంటే 24,300 అండి. ఈ లెవెల్ మీద ఉంటే పర్వాలేదు, లేదంటే ఇంకా ప్రాఫిట్ బుకింగ్స్ జరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తాయి. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్ గా ఇవాళ రాత్రి ట్రంప్ గారు నోరు మీద, లేదంటే ఇరాన్ చేసే స్టేట్మెంట్స్ మీద మనకి డిపెండ్ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ కి మరింత మంది చేరువేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.